నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ ప్రోగ్రామ్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి ఆయుర్వేదిక హాస్పిటల్. దీంట్లో దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి సోరియాసిస్, బొల్లి, పీసీడీఓ సమస్య, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, ఇటువంటి ఎన్నో సమస్యలకు ఇక్కడ మంచి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిపుణులైన డాక్టర్స్, వారిచే దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులకన్నీ నయం చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ద్వారా మామూలు లైఫ్లో లీడ్ చేసే మంచి అవకాశాన్ని అయితే డాక్టర్స్ మనకి ఈ హాస్పిటల్లో కార్యక్రమాల్లో ఇవ్వటం జరుగుతోంది. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నిఖితా గారు. ఈ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సలు చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ హెర్బల్ హాస్పిటల్ గురించి పూర్తిగా సమాచారాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్టూడియో డాక్టర్ నిఖితా గారు. యా, అంటే ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారండి? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అనేది గత 150 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా వాళ్ళు వాళ్ళ వైద్య సేవలను అనేది అందిస్తున్నారు. మొదటిగా ఇది తమిళనాడులో మా బ్రాంచెస్ ఉండేది. ఆ తర్వాత చాలా మంది హైదరాబాద్ నుంచి, ఇతర స్టేట్స్ నుంచి చెన్నై వెళ్ళి మరీ చూపించుకునే వాళ్ళు. అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు, లైక్ మీరు మీ బ్రాంచెస్ అనేవి కొంచెము ఇటు తెలంగాణ స్టేట్లో కానీ ఏపీలో ఇక్కడ పెడితే మాకు కూడా కొంచెం అందుబాటులో ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా ఇంతమంది పేషెంట్స్ అక్కడికి వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మేము ఒక 3 years నుంచి హైఏపీ ఇంకా తెలంగాణలో బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేశాము. ఎలా ఉందండి ప్రోగ్రామ్స్, ఎలా ఉన్నాయి, అంటే పేషెంట్స్ ఎలా వస్తున్నారు హాస్పిటల్కి, అక్కడ వైద్యం ఎలా జరుగుతోంది? హైదరాబాద్ బ్రాంచెస్లో అయితే రోజుకి 100 పైన పేషెంట్స్ అనేది వాళ్ళని చేస్తారండి. అంటే మిగిలిన బ్రాంచెస్లో కూడా వస్తారు, బాగానే ఒక 70-80 పేషెంట్స్ అనేది వస్తూనే ఉంటారు. మేము అందరినీ కన్సల్ట్ చేస్తాము. అంటే ప్రతి ఒక్క పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఇప్పటివరకు మేము చాలా చోట్ల తిరిగాము, మాకు ఎక్కడా తగ్గలేదు, కానీ మీ దగ్గరికి వచ్చి మేము ఇక్కడ మందులు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇప్పుడు మొక్కల నొప్పులతో వచ్చారనుకోండి, నాకు పట్టేసినట్టు ఉండేది అంతా తగ్గిపోయిందమ్మా, వాపులు తగ్గిపోయాయి, ఇప్పుడు నేను బాగా నడవగలుగుతున్నాను అండి. కొంతమంది ఉంటారు 60 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు కూడా మొత్తం ఇలా వంగిపోయి ఉంటారు, వాళ్ళ వెన్నుపూస మొత్తం వంగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా దాదాపుగా స్ట్రైట్ అయిపోయి నార్మల్గా నడిచే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తారండి? అసలు హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మీరేమీ ఎక్కువ రోజులు ఉండాల్సిన పని ఉండదు అండి. నార్మల్గా మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో ఎక్కడైనా కానీ మన బాడీ మొత్తం తయారయ్యింది వాత, పిత్త, కఫ ఈ ఎలిమెంట్స్లోనే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ మీ నాడీ పట్టి పరీక్షించి మీకు ఏ దోషం యొక్క వృద్ధి ఉంది మరియు ఏ దోషం అనేది క్షయంలో ఉందో దానికి అనుగుణంగా మందులు ఇస్తూ ఉంటారు. దానివల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, లైక్ మన గట్ ఒక్కటి క్లియర్గా ఉంటే, మన జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉంటే మిగిలిన అన్ని పనులు మనము నార్మల్గా చేయగలుగుతాం, బాడీ కూడా హెల్తీ స్టేట్గా ఉంటుంది. మనం కొంచెం హెవీగా తిన్న రోజే మనకు అనిపిస్తుంది బద్ధకంగా ఉంటుంది, ఏం పని చేయాలి అనిపించదు. సో ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కానీ మేము అగ్నిని బేస్ చేసుకొని ఇస్తాం, మన జాటర్ అగ్ని, అంటే మన జీర్ణ వ్యవస్థకి అనుగుణంగా మందులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ మేము ఇన్ని కండిషన్స్ అనేది మేము కన్సిడర్ చేస్తాము. దాంతోపాటు మీకు ఆయుర్వేదాలో ఎక్కడైనా కానీ మీకు డిసీజ్ అనేది అది ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ పైన మేము ఎయిమ్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. మీకు సోరియాసిస్తో వచ్చారు, దురద ఒకటే కాదు మనం తగ్గించడం, అసలు దురద రావడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మందులు ఇస్తాము. అందుకే ఎవరికైనా ఆయుర్వేద చికిత్స అనేది వచ్చే పేషెంట్స్ కూడా చాలా చోట్ల వాడేస్తుంటారు, మేము అక్కడ వాడాం ఇక్కడ వాడాం అని, ఒక 20 ఏళ్ళ నుంచి వాడుతున్నాము అని ఉన్నాం. అలాంటి వాళ్ళకి కూడా మేము బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. ఓకే, అంటే సోరియాసిస్ అలాగే ఈ బొల్లి మచ్చలు అనేవి ఉంటాయి, అలాగే దీర్ఘకాలికంగా అంటే అసలు మనిషి ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇంకా తగ్గట్లేదు అనుకున్న పొజిషన్లో కూడా మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ చేస్తారండి? ఖచ్చితంగా అండి. నేను మీకు చెప్తున్నాను కదా, చాలా మంది వస్తారు, లైక్ 70 years 80 years పైబడిన ముసలి వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వేరే ఈ సోరియాసిస్, ఈ బొల్లి మచ్చలు అనేవి ఉన్నాయి కదా, దాదాపు ఆల్రెడీ బయట మెడిసిన్స్ వాడి ఉంటారు పేషెంట్స్, ఒక 10 years నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఇంకా తగ్గదు అనుకున్న వాళ్ళకి కూడా మీ దగ్గర ఎన్ని వారాల్లో ఈ ట్రీట్మెంట్ నయం అయ్యే అవకాశం ఉందంటారు? ఓకే, మీరు ఇప్పటి వరకు చాలా చోట్ల వాడిన మందులు అన్ని మీకు ప్రెసెంట్ దురదకి తగ్గడానికి అనుగుణంగా ఇస్తారు, ఇలా మాత్రమే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక 10 years నుంచి సఫర్ అవుతున్నారు అనుకోండి, మెడిసిన్స్ వాడుతున్న ఒక 1 week లోనే మీకు పొట్టు రాలడం అనేది ఆగిపోతుంది.
3 days నుంచి దురద అనేది ఆగిపోతుంది. అలా మెల్లిమెల్లిగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా అంటే మనం ఇందులో రక్తం అనేది పూర్తిగా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేము సోరియాసిస్కి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా 3 లెవెల్స్లో పనిచేస్తుంది. అండ్ ప్రతి ఒక్క డాక్టర్గా మేము ఈ 3 లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తాం. ఒకటి, బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వాల్సి ఉంటుంది పూర్తిగా. అండ్ లివర్ యొక్క మెటబాలిజంని పెంచుతాము. దాంతోపాటు స్కిన్ క్లియరెన్స్. ఎందుకంటే ఈ సోరియాసిస్తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. నాకు ఇలా మచ్చలు ఉన్నాయి, సో వాళ్ళు ఏమనుకుంటారేమో అంటే బయటికి వెళ్ళరు. అండ్ కొంతమంది వస్తారు, ఎలా వస్తారు హాస్పిటల్కి అంటే బాడీ మొత్తం పొట్టుతోనే ఉంటుంది, మొత్తం సోరియాసిస్ మచ్చలే ఉంటాయి. వాళ్ళ నాడి పట్టుకోవడానికి కూడా మనకి చెయ్యి మీద చర్మం అనేది కనిపించదు. అలాంటి స్టేజ్లో వాళ్ళు కూడా మీరు మా ఫీడ్బ్యాక్ చాలా మందిది చూసి ఉండొచ్చు. లైక్ వాళ్ళందరికీ పొట్టు అనేది రాలిపోతుంది, మచ్చలు అనేవి కూడా పూర్తిగా నయం అయిపోయి ఉంటాయి. మందులు వాడుతున్న 1 నెల నుంచే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి వ్యాధికైనా సరే మీరు వేరే మందులు, ఇతర మందులు వాడుతున్నాము, దానితో పాటు కలిపి మేము ఈ ఆర్జీఆర్ మందులు వాడొచ్చా అని అడుగుతారు. సో దానికి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మీరు ఎటువంటి మందులు వాడినా కానీ మాకేం ప్రాబ్లం లేదు. ఆ అన్ని మందులు వాడుతూ ఈ మందులు వాడొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, రైట్ అండి. కాలర్ని తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అఖిల్ అండి, హైదరాబాద్ నుంచి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. కాళ్ళ నొప్పులు ఉన్నాయండి. అఖిల్ గారు, మీ వయసు ఎంత ఉంటుంది అఖిల్ గారు? అంటే మా నాన్నమ్మ గారిని. మీ నాన్నమ్మ గారికి వయసు ఎంత ఉంటుందండి? వారికి 70 ఉంటారు. 70 వయసు ఉంటుంది. బీపీ, షుగర్ దేంతో అయినా బాధపడుతున్నారా? ఏం లేదండి. బీపీ, గర్భసంచి ఆపరేషన్ ఏమైనా చేయించారా సార్ ఇంతకు ముందు? చేయలేదు. ఏం చేయించలేదు. నార్మల్గా ఒక 50 years పైబడిన ఆడవాళ్ళలో మనకి మెనోపాజ్ స్టేజ్ వచ్చేస్తుంది కాబట్టి బోన్స్ యొక్క డిజనరేషన్ అనేది ఉంటుందండి. సో దాని వల్లనే వాళ్ళకి మోకాల నొప్పులు అనేది వచ్చుండొచ్చు. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి సార్. ఇక్కడ డాక్టర్స్ నాడీ పరీక్ష చేసి మీ దోషానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇస్తారు. 70 years ఉన్నాయి కదా, ఇన్ని ఇయర్స్ నుంచి మేము బాధపడుతున్నాము, ఎంత టైం పడుతుంది తగ్గటానికి అని అనిపించవచ్చు మీకు. కానీ ఇంటర్నల్ మెడిసిన్సే కాకుండా మేము పైనుంచి పంచకర్మ థెరపీస్ అనేవి కూడా చేస్తాం సార్. సో ఈ 2 థెరపీస్ తీసుకొని మీకు వాడుతున్న మొదటి నెల నుంచే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు ఓకే, రైట్. ఇంకో కాల్ వెయిట్ చేస్తున్నాండి. హలో అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరేంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. మా పేరు దుర్గారెడ్డి అండి. ఓకే, మాది సిరిసిల్ల జిల్లా. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు, చెప్పండి ఏంటి మీ ఇబ్బంది? మా భార్యకు దాదాపు సంవత్సరం నుంచి మోకాలు నొప్పులు వేసింది మేడం. ఎంత వయసు ఉంటుందండి మీ వైఫ్ కి? సుమారు ఒక 48-50 ఉంటుంది మేడం. 48 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు ఉన్నారండి? ఆమెకు 2 కొడుకులు. 2. ఎక్కువగా ఏం పని చేస్తుంటారు వాళ్ళు? ఆవిడ ఇంట్లోనే తిరుగుతుంది. ఇంట్లో పనులు, ఏం బయటికి వెళ్ళి ఎక్కువ దూరం నడిచేవి ఇలాంటివి ఏమి లేవు కదా? ఏం లేదు మేడం. గర్భసంచి ఆపరేషన్ ఏమైనా చేయించారా? గర్భసంచి ఆపరేషన్ అయింది మేడం. ఓకే. మోకల్లో సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి ఏమన్నా అనిపిస్తుందా? సూది పట్టి మేడం, మేడం సూది బట్టి ఇట్లా కూర్చున్నట్టుగా అప్పుడప్పుడు సురుకు అంటుంది అనిపిస్తుంది. తిమ్మిర్లు వస్తున్నాయా అండి? సూది బట్టి పుట్టినట్టు నొప్పి ఉంది మేడం. తిమ్మిర్లు వస్తున్నాయా అండి? అలానే తిమ్మిర్లు ఏం లేవు. తిమ్మిర్లు ఏం లేవు. ఏం లేదండి, గర్భసంచి ఆపరేషన్ అయ్యింది అంటున్నారు కదా, కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు మీ కాల్షియం డెఫిషియన్సీ అయితే ఉంది, మీ ఎముకలు పలచబడిపోయాయి. సో మీ ఎముకలకి బలాన్ని చేకూర్చే మందులు అనేవి ఇస్తామండి. సో మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి డాక్టర్తో నాడీ పరీక్ష చేయించి దానికి సరిపడా మెడిసిన్స్ తీసుకోండి, ఖచ్చితంగా నయం అయిపోతుంది. ఓకే అండి. అలాగే ఇప్పుడు మొన్నెపాజ్ గురించి మాట్లాడారండి కాలర్ గారు. అంటే ఖచ్చితంగా అంటే ఒక 48 to 50 years దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి కాల్షియం ప్రాబ్లం వల్ల అట్లా వస్తూ ఉంటాయా? ఖచ్చితంగా అండి. 45 years పైబడిన ఆడవాళ్ళందరికీ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అంటే కాల్షియం అనేది నార్మల్గా మన బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ ప్రమోటింగ్కి కాకుండా మిగిలిన ఆర్గాన్స్ ఫంక్షన్ మెయింటైన్ అవ్వటానికి కూడా మనకి కాల్షియం కావాలి. అది ఎలా మనం
తీసుకోవాలండి? ఫుడ్ ద్వారానైనా మెడిసిన్స్ ద్వారా తీసుకుంటే మంచిది అంటారా? యాక్చువల్లీ డైట్ ద్వారా కూడా కాల్షియం అనేది మనం తీసుకోవచ్చండి. మనం తీసుకునే అన్ని డైరీ ప్రోడక్ట్స్లోనూ మనకి తగినంత కాల్షియం అనేది అవైలబుల్గా ఉంటుంది. చాలా లీఫీ వెజిటబుల్స్లో కూడా మనకి కాల్షియం అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు మీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మాట్లాడండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో కూడా చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నామండి. మా నాన్నమ్మకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. మీ పేరేంటండి ఒకసారి చెప్పండి. మా పేరు రమేష్ అండి. రమేష్ గారు, మీ నాన్నమ్మ గారి వయసు ఎంత? 65 ఉంటుందండి. 55 ఇయర్సా? 65. 65. ఓకే అండి. కాళ్ళు సులుకుమని నొప్పి, పట్టేసినట్టుగా అనిపించడం ఇలా ఏమైనా ఉన్నాయా? అదే కొంచెం నడిచిందంటే సులుకు పోట్లు లేస్తుంటాయి. ఓకే. నడుస్తున్నప్పుడు కలుకుమని శబ్దం ఏమన్నా అనిపిస్తుందా? శబ్దం ఏం లేదు, కొంచెం నడుస్తూ కూర్చుంటది, సులుకు పోట్లు కొడతానని చెప్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వేటితో అయినా బాధపడుతున్నారా? షుగర్ అండి. షుగర్ ఒకటి ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి? 5 years అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీజనరేషన్ వల్ల వచ్చే మోకాలు నొప్పే అండి. సో మీరు ఖచ్చితంగా మీకు అంటే డీజనరేషన్ వల్ల వస్తుంది, కానీ అది ఫర్దర్గా ఉంటే మొత్తం 4th stage వరకు వెళ్తుంది. సో వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. మొత్తం వ్యాధి అనేది నయం అయిపోతుంది. ఆ తర్వాత కూడా చాలా ఏళ్ల వరకు కూడా మీకు మోకాలు నొప్పి అనేది కనిపించదండి. ఓకే అండి, అలా కాల్షియం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఉమెన్కి ఎస్పెషల్లీ మెనోపాజ్ టైంలో ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ప్రాపర్ డైట్. కాల్షియం అనేది మనం రిక్వైర్డ్ అమౌంట్స్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. అలానే ఓవర్గా కాల్షియం అయితే తీసిన పని ఏం లేదు. మనం నార్మల్గా మినిమల్గా తీసుకునే న్యూట్రిషన్ని కన్సల్ట్ ఇంత అయితే అవసరం లేదు. మనం నార్మల్గా తీసుకునే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ కర్డ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే కొంతమంది ఈ ఫుడ్ తీసుకుంటానే ఉంటారు, అయినా సరే ఇది సరిపోక సప్లిమెంట్స్ కూడా పైన వాడుతూ ఉంటారు. అలా సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? కాల్షియం సప్లిమెంట్స్ అనేవి మనం ఒక 1-2 years నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నామంటే జనరల్గా మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఒకటి వస్తుందండి. ఓకే. సో కాల్షియం సప్లిమెంట్స్ మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్గా కాకుండా మన ప్రాపర్ డైట్ ఆహారంతో తీసుకునేది మాత్రమే బెటర్గా ఉంటుంది. ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి ఎరైజ్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పులకి అంటే లాస్ట్ మినిట్లో కూడా అంటే 60 years అబోవ్ వాళ్ళు కూడా ఆపరేషన్స్ అయ్యే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పనమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. హలో. హలో, మీ పేరేంటమ్మా? గౌతమి అండి. గౌతమి గారు చెప్పండి, ఏంటి మీ ఇబ్బంది? మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఏమి ఇబ్బంది అండి? హార్ట్ ప్రాబ్లం. ఓకే, ఏమైంది? హార్ట్ ప్రాబ్లం అంటే స్టంట్ ఏమన్నా వేశారా లేకపోతే? అదేం లేదు, హార్ట్ బాగా పెయిన్ వస్తుందంట. ఓకే, పొడుస్తున్నట్టుగా ఉంటుందా నొప్పి? అవునంట, అలానే చెప్తుంది. వెనక భాగం నుంచి ముందు వరకు నొప్పి అనేది పొడుస్తున్నట్టుగా అనిపిస్తుందా లేకపోతే గుండె దగ్గర ఒక్కటే ఉంటుందా నొప్పి అనేది? గుండె దగ్గర ఒక్క దగ్గరే. ఎప్పుడైనా పుల్లటి తేన్పులు వస్తున్నాయా? అప్పుడప్పుడు అని చెప్తుంది. అప్పుడప్పుడు. ఛాతి భాగంలో పట్టేసినట్టుగా అనిపిస్తుందా? ఒకసారి ఇది గ్యాస్ కి సంబంధించిన నొప్పి అండి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ డాక్టర్ని వచ్చి ఇంకా పూర్తిగా మేము పరిశీలించడానికి అనేది ఉంటుంది. మీ నాడి పట్టుకొని చూస్తే డైరెక్ట్ ఇది హార్ట్ కి రిలేటెడ్ కాదు అని చెప్పలేను, కానీ మీరు మీ సిమ్టమ్స్ ని బట్టి నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ వల్ల అని. కానీ ఒకసారి మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో కన్సల్ట్ అయ్యి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. ఓకే అండి. డాక్టర్ గారు ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం గురించి మాట్లాడారు. అంటే గ్యాస్కి హార్ట్కి రిలేటెడ్గా సంబంధం ఉంటుంది. అట్లా గ్యాస్ పెయిన్ ఏది లేకపోతే హార్ట్ పెయిన్ ఏది అనేది ఎలా మనం ఆ సిమ్టమ్స్ వల్ల తెలుసుకోవచ్చు అంటారు? దీన్ని పర్ఫెక్ట్గా అయితే మనం రూల్ అవుట్ చేయడం కొంచెం కష్టం. అంటే నార్మల్ లేన్ పర్సన్స్ అయితే ఒక డాక్టర్కి అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది మీకు గ్యాస్ వల్ల వస్తుందా, గుండెలో నొప్పి అనేది, లేకపోతే దీని వల్ల వస్తుందా అనేది. గుండె నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుంది, జనరల్ గా మనకి ఎడమ భాగంకి మొత్తం లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మన బీపీ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. అంటే ఇది ఉంటే పర్సిస్టెంట్ గా డే మొత్తం మనకి కంటిన్యూగా అవుతూ ఉంటుంది. కానీ గ్యాస్ కి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఇది మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి అగ్రవేట్ అవుతూ ఉంటున్నాయి సిమ్టమ్స్ అనేవి. మీరు ఈ రోజు కనుక ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆ రోజు మీకు మొత్తం గ్యాస్ పట్టేసినట్టుగా అనిపించి పుల్లటి తేన్పులు రావటము, ఇంకా మొత్తం ఘాటుగా అనిపిస్తుంది, గొంతులో కూడా దగ్గినప్పుడు కూడా మీకు ఘాటు అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఓకే ఇది గ్యాస్ కి సంబంధించింది అని లేకపోతే గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవచ్చు. గ్యాస్ ఎక్కువ ప్రాబ్లం ఉండడం వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునండి, గ్యాస్ అనేది వచ్చేసి గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ ట్రాక్ట్, అంటే మన జీర్ణ వ్యవస్థ కోశ అనేది ఉంటుంది కదా, మన తీసుకున్న మూతి భాగం నుంచి కడుపు భాగం వరకు, వీటిలో మనకి 2 టైప్స్ ఆఫ్ అల్సర్స్ అనేవి వస్తాయండి. డియోడినల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్. ఈ అల్సర్స్ని మనం ఎలా డిఫరెంట్ చేస్తామంటే, కొంతమందికి ఆహారం తీసుకున్న తర్వాత నొప్పి అనేది తగ్గిపోతుంది, కడుపులో మంట అనేది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది. ఇలాంటి కండిషన్. చాలా మందికి పుల్లటి తేన్పులు అనేవి వస్తూ ఉంటాయి. తిన్న తర్వాత ఏమవుతుందంటే లైక్ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో వారు ఆహారం తీసుకుంటారు, ఆ ఆహారం మొత్తం బయటికి వామిట్ చేస్తే బాగుండు, అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుందేమో అన్న స్టేజ్లో ఉంటారు. సో దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే, కాలర్ రైట్. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. దుర్గారెడ్డి అండి నేను మాట్లాడేది. ఓకే అండి. అయితే మేడం, ఇప్పుడు మేడం గారి అడ్రస్ ఎక్కడ మేము మేడం కలుద్దాం, మేడం గారి అడ్రస్ ఎక్కడ మేము మేడం కలుద్దాం అనుకుంటున్నాం. దుర్గారెడ్డి గారు, మీరు అమీర్పేట్ బ్రాంచ్ లో వచ్చి మమ్మల్ని కలవచ్చు. మేము మీకు నార్మల్ గా 10 to 6 వరకు అవైలబుల్ గానే ఉంటాము. అమీర్పేట, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, అమీర్పేట్ బ్రాంచ్. ఓహో, రైట్ రైట్. మేడం, ఇప్పుడు మా మేడంకి ఏంటంటే ఇప్పుడు నడిచేటప్పుడు చెప్పండి దుర్గారెడ్డి గారు. మేడం, ఒక సమస్య ఏంటంటే మాకు నడిచేటప్పుడు కాళ్ళు బెంక్ కలుపుమంటది, అది విషయం. మీ వైఫ్ యొక్క వయసు ఎంత అండి? వయసు 50 years. 50 years. నెలసరి రావడం ఆగిపోయిందా అండి? ఆగిపోయింది. బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ షుగర్ లేదు. ఆమెకు హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది మేడం. హిస్టెరెక్టమీ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి మోకాలు నొప్పి అనేది వస్తుంది? 50 years. మోకాలు నొప్పి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? నెలసరి లేదు మేడం ఆమెకు. మోకాళ్ళ నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందండి? ఓకే అండి, మీరు కనుక మోకాలు నొప్పితో మీరు గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నుంచి మీకు మోకాలు నొప్పితో బాధపడుతున్నారంటే మేబీ అది మీకు కాల్షియం ఇన్డెఫిషియన్సీ వల్ల మాత్రమే వస్తుంది. సో మీరు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కలవండి. అమీర్పేట్ బ్రాంచ్కి వచ్చి డాక్టర్ని కలిసి మీకు కాల్షియం డెఫిషియన్సీ అనేది పూర్తిగా నయం చేసుకొని మోకాలు నొప్పిని తగ్గించుకోవడానికి అనుగుణంగా ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేము మైత్నాల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. అది హలో సార్ మీ పేరేంటి సార్? రాము అండి. రాము గారు చెప్పండి, ఏంటి ఇబ్బంది? మీ రైట్ సైడ్ గూడ మొత్తము కొంచెం నొప్పిగా ఉంటుందండి బాగా. ఓకే, ఓన్లీ షోల్డర్ లో. ఎప్పటి నుంచి ఉందండి ఈ షోల్డర్ నొప్పి మీకు? 3 years అవుతుందండి. అంటే 3 years. ఏవైనా ఇంజెక్షన్స్ ఎక్కువగా ఓకే, కింద పడ్డం వల్లనా? అవును, కింద పడ్డం వల్ల మనకి ఆర్థరైటిస్ కండిషన్ అనేది డెవలప్ అవుతుందండి. మీరు 3 years బ్యాక్ కింద పడ్డారు, అప్పుడు మీకు దెబ్బ తగిలింది, అంటే ఏదో ఒక చిన్న పెయిన్ అనేది ఉంది, కానీ మీరు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోలేదు. పెయిన్ కిల్లర్ వేసుకున్నారు, అప్పటి వరకు తగ్గించుకున్నారు అంతే. అది ఫర్దర్ గా అలానే నెగ్లెక్ట్ చేస్తున్న కొద్ది మనకి పాతబడ్డ నొప్పి కింద అని మనం నార్మల్ గా మనం తెలుగు స్టేట్స్ లో వినే వర్డ్ ఇది ఒక్కటే. అది అలానే ఉండిపోయి మనకి అరుగుదల అనేది ఉంటుంది, దాని దగ్గర వాప్ అనేది కూడా ఉంటుంది. మీరు మీ చెయ్యిని పూర్తిగా ఎత్తడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అంటే నార్మల్ జుట్టు దూకోవడానికి కానీ షర్ట్ ఇలా పైనుంచి వేసుకోవడానికి కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో దీనికి ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వచ్చి కలవండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, పూర్తిగా నయమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కింద పడినప్పుడు ఈ భుజం నొప్పి, కండరాల నొప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే సడన్గా ఒక 4-5 months అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, అది తగ్గిపోయినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే బాడీ కొంచెం సిక్గా అనిపిస్తుందో తిరిగి మళ్ళీ ఆ పెయిన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అది అట్లాంటి వాటికి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి కంప్లీట్గా? ఇలా కింద పడడం వల్ల వచ్చేసి మనకి సెకండరీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కిందికి వస్తుందండి. దీనికి ఏజ్తో ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు నార్మల్గానే ఎప్పుడో పొరపాటున మనకి ఏదో తగిలి ఉంటుంది, లేదంటే
అక్కడ చిన్న యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, చిన్న చిన్న మైనర్గా ఉంటాయి, మైనర్ ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి. అలాంటి కండిషన్స్లో ఏం చేస్తామంటే ప్రెసెంట్ అయితే ఏం లేదు కదా ఎందుకులే హాస్పిటల్కి వెళ్ళడము అని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో అలాంటి కండిషన్స్ ఫర్దర్గా అలానే నెగ్లెక్ట్ అయిపోతూ మైల్డ్గా ఉంటుంది పెయిన్, మనకేం నెగ్లిజిబుల్ పెయిన్, మన వర్క్స్ ఏం డిస్టర్బ్ అవ్వవు. అలాంటిది ఫర్దర్గా సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్గా మారుతుంది. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుంచి డి రమేష్ మేడం నా పేరు. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అవును మేడం. రమేష్ గారు చెప్పండి, ఏంటి మీ సమస్య? మా మిస్సెస్ కండి ఎలర్జీ తగ్గుతలేదండి, ఏ టాబ్లెట్ వాడినా ఎలర్జీ అనేది తగ్గుతలేదు. ఏం ఎలర్జీ అండి? దురదతో కూడుకున్న ఎలర్జీనా, తుమ్ములతో కూడుకున్న ఎలర్జీనా? మేడం ఇది ఓన్లీ స్కిన్ పైననే ఇదండి. ఓకే, ఎప్పుడైనా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువగా బెందులు రావడం, దద్దుర్లు అవి ఎర్రగా అనిపించడం, లేదంటే ఎండకి వెళ్ళి రాగానే దద్దుర్లు ఇలా ఉంటుందా అండి? అలాంటిది లేదు మేడం. ఓకే, ఎప్పుడైనా మీరు రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నప్పుడు కొంచెం మీ తెల్ల రక్త కణాలు అనేవి పెరిగినట్టుగా రిపోర్ట్ వచ్చిందా అండి? ఎక్కడ మేము ఇది చేయలేదు మేడం. ఓకే, మీరు నార్మల్గా మీకు కొంచెం పిత్తం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలాంటి కండిషన్స్లో. అంటే మీ రక్తంలో కూడా కొంచెం చెడు పదార్థాలు అనేవి ఉంటాయి. సో మీరు కొంచెం రక్తంలో చెడు పదార్థాలు అనేవి ఉంటాయి సార్. సో రక్తంని శుద్ధించుకునే మందులు తీసుకోవాల్సి ఉంటుంది. హలో మ్యామ్. అమ్మ చెప్పండి అమ్మా. ఈ దద్దుర్లు అనేవి చెమట వచ్చినప్పుడు ఎక్కువ అవుతాయా అమ్మా? కాదు మ్యామ్, ఏమన్నా తినకున్నా 24 hours ఒక టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది వెంటనే. ఓకే, ఇట్లా పెయ్యంత గోకుతుంది. ఏం లేదమ్మా, మీ రక్తంలో కొంచెం చెడు పదార్థాలు అనేవి ఉన్నాయి. ఆ చెడు పదార్థాలు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. మీరు ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల ఒకటేసారి అవి ట్రిగర్ అయిపోతున్నాయి, నేను ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటున్నాయి మీకు. సో మీరు మీ రక్తాన్ని శుద్ధి చేసే మందులు తీసుకోండి, దాంతోపాటు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోండి, అంటే కొంచెం ద్రాక్ష పళ్ళు అనేది ఎక్కువగా తీసుకోండి. రోజు రాత్రి 2 ఎండు ఖర్జూరాలు, ఎండు అంజీరు నానబెట్టుకొని ఉదయాన్నే లేచిన తర్వాత పరిగడుపున తినండి. ఇది కూడా మీ రక్తాన్ని అనేది పెంపొందిస్తుంది, దానివల్ల మీకు దీని నుంచి నివారించడానికి అవుతుంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో కన్సల్ట్ అయ్యి డాక్టర్ని అడిగి మీరు నాడీ పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగా మెడిసిన్స్ అనేది వాడండి, మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు తర్వాత ఏ కూరగాయలు తిన్నా కానీ మీకు ఆ వ్యాధి సిమ్టమ్స్ అనేవి మళ్ళీ కనిపించకుండా ఉంటాయి. ఓకే అండి, అలాగే ఇప్పుడు బ్లడ్ ప్యూరిఫైడ్ గురించి చెప్పారు కదండి, దానివల్ల ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి బ్లడ్ చాలా బాగుంటుంది బాడీలో? ఓకే, పుల్లటి వస్తువులు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలండి. అంటే బ్లడ్ ఇంప్రూవ్ లైక్ మనం దానిమ్మ అంటారు, లైక్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తాయి. అంటే క్యారెట్, బీట్రూట్, రక్తేన వర్ధతే. మనం బ్లడ్ అనేది బ్లడ్కి సిమిలర్గా ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటేనే పెరుగుతుంది. అంటే పంచమహాభూతాస, మన బాడీ ఎలా అయితే పంచమహాభూతాలతో ఉందో ప్రతి ఒక్క ఎలిమెంట్ అలానే ఉంటుంది. అన్నిట్లోనూ మనకి నీరు కనిపిస్తుంది, అగ్ని అన్నీ ఉంటాయి. సో దానికి రిలేటెడ్గా ఏదైతే కనిపిస్తుందో అలాంటివి తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి క్యారెట్ తిన్నారనుకోండి, ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటారు. బీట్రూట్ తింటే రెడ్ కలర్లో ఉంది కాబట్టి బ్లడ్ పెరుగుతుంది. సో సిమిలర్ ప్రోడక్ట్ ఎప్పుడైనా సిమిలర్గానే పెంచుతూ ఉంటాయి. సో అలాంటి డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ ఆర్జీఆర్ హాస్పిటల్లో, హెర్బల్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, మేము నార్మల్గా ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కానీ అగ్నిని కన్సిడర్ చేసుకొని ఇస్తాము, నాడి పరీక్ష చేసుకొని మాత్రమే ఇస్తామండి. అండ్ ఎప్పటికైనా ఎటువంటి డిసీజ్కి అయినా కానీ ఆచార్యుల ప్రకారం 2 types ఆఫ్ థెరపీస్ ఉంటాయి. ఒకటి శోధన చికిత్స, ఇంకొకటి శమన చికిత్స. శమన చికిత్స ఇచ్చేటప్పుడు మేము ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తాం, లోపల నుంచి డిసీజ్ని పాసిఫై చేయగలుగుతాము. లేదు అంటే మేము ఎక్స్టర్నల్ థెరపీస్ ఇస్తాము. ఎక్స్టర్నల్ థెరపీస్ చాలా రకాలుగా ఉంటాయి. పంచకర్మ థెరపీస్ 5 types ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఆచార్యుల ప్రకారం ఇంకొన్ని రకాలు ఎక్స్ట్రా కలిపి ఉంటారు. అండ్ దీంతో పాటు మేము వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము. లైక్ వర్మ థెరపీ అనేది మనకి సిద్ధాలో మాత్రమే ఉంటుంది, ఇది ఆయుర్వేదాకి రిలేటెడ్ కాదు, సిద్ధా టైప్ ఆఫ్ థెరపీకి రిలేటెడ్ వర్మ థెరపీస్. మనకి ఏ సైడ్స్లో ప్రెస్ చేయడం వల్ల మనకి ఏ డిసీజ్ అనేది తగ్గుతుంది అనే దానిపైన ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మాకు చెన్నైలో అవైలబుల్గా ఉంటుందండి. చాలా దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు,
ఎక్కువ రోజులుగా బాధపడుతున్నారు అనుకున్న వాళ్ళని మేము చెన్నై పంపిస్తాము, ఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. అలా తీయించుకున్న వాళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఒక 7 నుంచి 10 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తారు మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా. అండ్ మేము ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి జానువస్తి అనే ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ జానువస్తి ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది, అందులో యూజ్ చేసే మెడికేటెడ్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తాం. ఆయిల్ పూలింగ్ థెరపీ అని కూడా అంటారు. ఓకే. ఇందులో మేము యూజ్ చేసే ఆయిల్స్ వల్ల అక్కడ ఉన్న ఎముకలకి బలం అనేది చేకూరుతుంది అండ్ బోన్స్కి సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఇలా సర్క్యులేషన్ పెరగడం వల్ల బోన్స్ యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాటంతా అవే తర్వాత గుజ్జుని తెచ్చుకుంటాయి అండ్ కార్టిలేజ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాయి. ఓకే. అండ్ సోరియాసిస్తో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి మొత్తం గట్న అనేది క్లీన్ చేసేలాగా కోలాన్ హైడ్రోథెరపీ అనేది మీకు ఓన్లీ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో మీకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మాత్రం ఓన్లీ అమీర్పేట్ బ్రాంచ్లోనే దొరుకుతుంది. సో ఇది సోరియాసిస్కి సంబంధించి ఇస్తారు. ఇలా చేయించుకున్న వాళ్ళలో సోరియాసిస్ అనేది మళ్ళీ తర్వాత ఎప్పటికీ సిమ్టమ్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి. అండ్ పక్షవాతంతో వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుంది, చేతులకి కాళ్ళకి సప్లై చేసే నరాలు అనేవి మొత్తం చచ్చుబడిపోయి ఉంటాయి. సో తిమ్మిర్లు వస్తున్నట్టుగా ఉంటాయి. వాళ్ళకి మజిల్ టోన్ కూడా ఉండదు. మన చేయి పట్టుకోమన్నా కూడా గట్టిగా పట్టుకోలేకపోతారు. అలాంటి కండిషన్స్ లో ఏం చేస్తాం మేము, నావరకిజీ అని చెప్పేసి, లేకపోతే షష్టిక చాలిపిండ స్వేద, ఇలా కొన్ని టైప్ ఆఫ్ థెరపీస్ అడ్వైస్ చేస్తాము. ఈ థెరపీస్ అన్ని కొంచెం రైస్ తో చేయబడి ఉంటాయి. వాళ్ళ మజిల్ టోన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఏ నరాలైతే అక్కడికి సప్లై చేసేవనేవి చచ్చుబడిపోయి ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అయ్యేలా చేస్తాము. ఆ నరాలన్నిటికీ స్ట్రెంథనింగ్ అనేది వస్తుంది. సో వాళ్ళు నార్మల్గా హ్యాండ్ మూమెంట్ అనేది చేయగలుగుతారు. తర్వాత మన చేయి పట్టుకుంటారు. వాళ్ళు తినలేని స్టేజ్లో కూడా ఉంటారు. వాళ్ళ రైట్ హ్యాండ్ కనుక ఎఫెక్ట్ అయ్యిందంటే అలాంటి వాళ్ళు కూడా నార్మల్గా చికిత్స అంతా చేయించుకున్న తర్వాత నార్మల్గా తినే వాళ్ళు కూడా ఉంటారండి. ఓకే. అలాగే అండి, ఈ పక్షవాతం గురించి చెప్పారు మీరు. ఇప్పుడు ఎంతవరకు మనం ఎఫెక్ట్ చేయవచ్చు దాని మీద, అంటే చార్జెస్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? మా దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకి అనుగుణంగానే ఉంటాయి. ఎక్కడా కూడా ప్రైజెస్ ఏమీ అంత ఎక్కువగా ఏమీ ఉండవు. అంటే ట్రీట్మెంట్ వచ్చేసి వీళ్ళకి అనుకో ఒక 1 year నుంచే బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళు మన దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్న ఒక 7 నుంచి 15 daysలోనే కొంచెం మూమెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది. తిమ్మిర్లు తగ్గిపోతున్నాయమ్మా, నేను ఇప్పుడు చేయి లేపగలుగుతున్నాను, నాకు కొంచెం బలంగా అనిపిస్తుంది, ఏదైనా పట్టుకునేటప్పుడు కూడా నా చెయ్యం వణకట్లేదు అంటారు. అలా కాకుండా కొంచెం చాలా ఇయర్స్ నుంచి బాధపడిన వాళ్ళు ఉంటారు. లైక్ ఒక 10 years ఉంటుంది, వాళ్ళు చాలా చోట్ల కన్సల్ట్ అయ్యి ఉంటారు, అక్కడ ఇక్కడ అన్ని మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడుతున్న ఒక 1 month నుంచే అన్నిటి నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు అల్సర్స్ ఉంటాయండి, అంటే జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు అల్సర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ పుండ్లు పడిన స్టేజ్లో కూడా ఉన్న పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే. అల్సర్ అనేది మనకి మెయిన్గా రావటానికి గల కారణాలు వచ్చేసి ఈ స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్. మనమేమి స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉంటాం రెగ్యులర్గా, అంటే స్ట్రెస్, స్పైసీ ఫుడ్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గట్లో హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన ఈసోఫాగస్కి కానీ మొత్తం డియోడనమ్కి మ్యూకస్ అనేది ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ ఆహార పదార్థాలు కానీ ఆల్కహాల్ లేకపోతే యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది దాని పని అది చేసుకోలేకపోతుంది. దానికి సరిపడా అది చచ్చిపోతుంది. దాని మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చెయ్యదు. సో ఆ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చెయ్యని చోట మనం ఇలాంటి ఇంకా మసాలాలు ఇస్తుంటే అక్కడ ఒక పుండులాగా ఏర్పడుతుంది. సో మేము దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మేము ఇచ్చే మెడిసిన్స్ వల్ల మీకు ఈ అల్సర్తో మీకు వస్తున్న నొప్పి కానీ, పుల్లటి తేన్పులు కానీ, ఛాతి భాగంలో పట్టేసినట్టుగా ఈ లక్షణాలు ఏవి కనిపించకుండా ఉంటే మీరు మా మెడిసిన్స్ వాడుతున్న వారం నుంచే మీకు రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఈ డాక్టర్స్ ఇవన్నీ కూడా డాక్టర్ దగ్గరే ఉంటారండి? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారు? ఓకే. ఒకసారి చూసేసి కంటిన్యూ చేయండి అని చెప్పి అలా చెప్పేసి వెళ్ళిపోతారా, లేకపోతే ఆ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందా? ఖచ్చితంగా డాక్టర్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మేము ఖచ్చితంగా మా వాళ్ళు మీకు ఫోన్ చేస్తూ కూడా ఉంటారండి. మీరు ఒకసారి మెడిసిన్స్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 week అడుగుతారు కూడా, అమ్మ మెడిసిన్స్ వాడుతున్నారు కదా, ఎలా ఉంది, మీకు ఎంతవరకు ఉపశమనం అనిపిస్తుంది అనేసి. కొంతమంది బాగుందని చెప్తారు, బాగాలేదు అంటే ఒకసారి మా దగ్గరికి రండి అమ్మా, మళ్ళీ మేము చూస్తాము, ఏంటి
ఏంటి అనేది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కన్సల్ట్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయాయమ్మా, బాగుంది, కొంచెం ఈ మార్పులు చెప్పారు కదా, సో ఇది చేస్తున్నప్పటి నుంచి నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ఆర్జేఆర్ హాస్పిటల్ స్పెషల్ డాక్టర్స్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.